రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? శత్రువైనా మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి. సంసారం మీరు చేస్తారు, బదలా మమ్మల్ని చేస్తారా? బీజేపీతో సంసారం మీరు చేస్తారు, సాటుగా పోయి మమ్మల్ని బదలాం చేస్తారా? అది ఇది ఎక్కడ అన్యాయం భయ్ హరీష్ రావు గారు? ఇది ఎక్కడ అన్యాయం ఇదంతా? అచ్చా, నేను ఇంకోటి అడుగుతున్నా. మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి, మీరేం మా శత్రువు అయితే ఓపెన్, బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మా ప్రధాన శత్రువు అనేది అది ఓపెన్గా జగమెరిగిన సత్యం. కానీ మీరేమో రాత్రికి బీజేపీతో దోస్తానే చేస్తారు, పగలేమో కొట్లాడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా హరీష్ రావు గారు, మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు, నేను ఒక ప్రశ్న ఏం అడుగుతున్నా అంటే, మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది, నా పార్లమెంట్ సంగతి చెప్తున్నా. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ హరీష్ రావు సిద్దిపేట్, పెద్ద బిగ్గెస్ట్ ఫైనాన్సర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబ్బాక, మీ ఎంపీ కూడా కోటీశ్వరుడు క్యాండిడేట్. ఓకే, మేమందరం కాంగ్రెస్. గెలిస్తే మేమన్నా గెలవాలి, లేదు మీరన్నా గెలవాలి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, గెలిస్తే మేమన్నా గెలవాలి, లేకపోతే మీరన్నా గెలవాలి. బీజేపీ ఎట్లా గెలిచింది? దీని జవాబు చెప్తారా? నేనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా నియోజకవర్గం డైరెక్ట్గా చెప్పిన, గెలిస్తే మనమే గెలవాలి, తేడా ఏమన్నా వచ్చి మనం రాకపోతే బీజేపీ రావద్దు, బీఆర్ఎస్ వచ్చినా తప్పులేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది జగ్గారెడ్డి వైఖరి. ఇది మా కాంగ్రెస్ కి శత్రువే ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఎందుకంటే ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ రాజకీయాల్లో ఉనికి లేకుండా చెయ్యాలని కుట్ర మొదటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కుట్ర జరుగుతూనే ఉన్నది. ఆ కుటుంబం మీద, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇదే కదా జరుగుతున్నది. కాబట్టి నాకు దీనికి జవాబు చెప్పాలి. మెదక్ పార్లమెంట్లో ముగ్గురు తోపులే కదా, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ ఆయన. నేనేమంటున్నానంటే, మెదక్ మేం గెలవకపోతే మీరన్నా గెలవాలి, ఎంపీ బీజేపీ ఎట్లా గెలిచింది? దీని జవాబు మొదలు చెప్పిన తర్వాత నువ్వు కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడద్దు. అందుకే అన్నా, సంసారం చేసేది మీరు, బదలాం చేసేది మేమా?